ఇది లోవర్ జా. అప్పర్ జాన్ ఇంకో రకంగా ఏం చెప్తా అంటే మ్యాగ్జిల్లా అంటాం మా సైంటిఫిక్ టర్మ్, అంటే మెడికల్ టర్మ్స్లో. లేమన్ టర్మ్స్లో ఇది అప్పర్ జా, ఇది లోవర్ జా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అప్పర్ జాన్ ఉంది, ఇక్కడ లోవర్ జాన్ ఉంది. కానీ మా సైంటిఫిక్ టర్మ్స్లో దీన్ని మ్యాగ్జిల్లా అంటాం, దీన్ని మ్యాండిబుల్ అంటాం. మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్ నన్ అదర్ దెన్ బోన్ నేమ్స్. ఇది మ్యాగ్జిలరీ బోన్, ఇది మ్యాండిబులర్ బోన్. ఇప్పుడు ఇది అక్లూజల్ వ్యూ. మీరు ఈ వ్యూని మీ నోట్ ఎప్పుడు చూసుకుంటారో ఇది మీరు అర్థంలో చూసుకుంటే మీకు ఈ వ్యూనే కనపడుతుంది. ఈ టెక్నాలజీలో ఏమంటే ఈ వ్యూ కూడా చూసుకోవడానికి, ఈ వ్యూ కూడా చూసుకోవడానికి మీరు ఏ వ్యూ అయినా కూడా మెయిన్ పేషెంట్ కంటే డెంటిస్ట్కి ఇది చాలా ఉపయోగకరం. యాజ్ వెల్ సేమ్ డెంటిస్ట్కి ఎంత ఉపయోగకరమో పేషెంట్కి కూడా అంతే ఉపయోగకరం సార్. ఇప్పుడు దీంట్లో ఇది ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీది అవుటర్ వ్యూ. ఇలా చూస్తే మీ నోరు లోపల మీరు నిలబడుకొని చూసినట్టు. ఈ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ ఇవి అనమాట పేషెంట్ పరంగా. ఇంకా డాక్టర్స్ పరంగా చాలా వ్యూస్ ఉంటాయి. మేము చాలా దీంట్లో చాలా చూసి స్టడీ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది మీకు ఇక్కడ, ఇప్పుడు చూస్తే సడన్గా కలర్లు వచ్చాయి మీకు. ఎందుకు వచ్చాయి, ఏంటి కలర్లు అంటే ఈ బ్లూ అనేది తక్కువ ప్రెషర్ ఉన్నట్టు. అంటే ఈ పళ్ళు కొరుక్కుంటున్నాయి. కొరుక్కున్నప్పుడు ప్రెషర్ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ పన్ను కట్ చేసిన గ్యాప్ వచ్చింది, మీరు గమనిస్తే ఆ గ్యాప్లో అసలు ఏ కలర్ లేదు, అంటే అక్కడ ప్రెషరే లేదు. బ్లూ అనేది 100 మైక్రాన్స్, దాని మీద డార్క్ బ్లూ అనేది 200 మైక్రాన్స్ గ్యాప్ ఉన్నట్టు, లైట్ గ్రీన్ వస్తుంది 300 మైక్రాన్స్, రెడ్ ఉందంటే 500 మైక్రాన్స్. అంటే ఈ రెడ్ ఉన్న దగ్గర మీకు ఎక్కువ ప్రెషర్ పెట్టి కొరుకుతున్నారు. ఆ రెడ్ పాయింట్స్ అనేవి మీకు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. అట్లా కాకుండా కొంతమంది రెడ్ పాయింట్స్ ఓన్లీ ఒక సైడ్ ఉండి ఇంకో సైడ్ బ్లూ పాయింట్స్ ఉన్నాయంటే వాళ్ళకి TMJ, టెంపోరల్ మ్యాండిబులర్ జాయింట్ అని అంటాము. ఆ జాయింట్ పెయిన్స్ ఒకవైపు వచ్చే అవకాశం ఎక్కువ. అంటే ఒకటే వైపు ప్రెషర్ పెట్టి ఆ జాయింట్ మీద ఒకటే సైడ్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేసి అది త్వరగా అరిగిపోతుంది. ఇంకో జాయింట్ చాలా ఇదిగా ఉంటుంది.